పూర్తియమండి అందరికీ. నా పేరు లక్ష్మీ వేములపల్లి. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఫస్ట్ వీడియో ఇది. ఈరోజు నేను గురువుగారి గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఈ ఇంట్రొడక్షన్లో మనం గురువుగారి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారు, మెడిటేషన్ చేసి ఏం సాధించారు, ఆయన గోల్స్ ఏంటి, మీడియంలో చేసే కొన్ని యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం. మనిషిగా మాత్రమే కాకుండా, మీడియంలో మాత్రమే కాకుండా గురువుగారు మనతో ఇంకా ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు అన్న విషయాలతో పాటు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మరియు ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏముంటాయో అన్న విషయాల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి అంటే ఎవరు? మామూలుగా మనము గురూజీ అని కానీ, గురువుగారు అని కానీ గౌరవంగా పిలుస్తాము. కొంతమంది తాతయ్య అని, కొంతమంది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని, మరికొంతమంది బెస్ట్ డాక్టర్ అని, లేదా సైంటిస్ట్ అని, లేదా ఈ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రీకీ మాస్టర్ అని కూడా వాళ్ళ అనుభవాల ప్రకారం పిలుస్తారు. అంతేకాకుండా గురువుగారికి సైంటిఫిక్ సెయింట్ అని, స్పిరిచువల్ సెయింట్ అని, మరియు ఆధ్యాత్మిక విశ్వగురువు అని కూడా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ ఎందుకో మీకు ముందు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. గురువుగారు ఆంధ్రప్రదేశ్లో మే 1, 1941 జన్మించారు. చిన్నతనంలోనే అమ్మా నాన్నల్ని, స్నేహితుల్ని వదిలేసి గురువుగారు ధ్యానం చేసి జన్మ మరియు మరణ రహస్యాలు, మనిషి జన్మ యొక్క జీవన గమ్యము మరియు ఈ యూనివర్స్ రహస్యాలన్నీ తెలుసుకున్నారు. అలా చాలా కాలం తరువాత ధ్యానం చేశాక గురువుగారు 9th డైమెన్షనల్ ఎనర్జీకి చేరుకోగలిగారు. అంతేకాక సుప్రీం పవర్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే చాలా పవర్ఫుల్గా మారారన్నమాట. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మీడియంలో చేస్తూ ఉంటారు గురువుగారు. మీడియంస్ అంటే ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో ముందు మాట్లాడుకుందాం. గురువుగారు ఆధ్యాత్మికాన్ని సూపర్ సైన్స్ అని అంటారు. ఆధ్యాత్మికాన్ని సైంటిఫిక్ పద్ధతిలో చెబుతారు గురువుగారు. అందుకే ఆయన్ని సైంటిఫిక్ సెయింట్ అని అంటారు. గురువుగారు రిలీజియస్ హ్యూమానిజం అనే పద్ధతిలో ప్రాక్టికల్ ఫిలాసఫీని పాటిస్తారు. ప్రాక్టికల్ ఫిలాసఫీ మరియు రిలీజియస్ హ్యూమానిజం గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మరి చాలా ఎనర్జీ సంపాదించిన గురువుగారికి గోల్స్ ఏంటి? ఆయనకి అతి ముఖ్యమైన గోల్స్ 2 ఉన్నాయి. మొదటగా మానవులందరికీ ఆరోగ్య రుగ్మతులను, మానసిక ఇబ్బందులను మరియు ఇతర సమస్యలను పోగొట్టి అందరికీ మానసిక శాంతిని ఇవ్వటం. అందుకేనండి వేలాది మంది గురువుగారి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను చెప్పుకుంటారు. ఇప్పుడు 2వ గోల్ మానవులందరికీ ధ్యానం నేర్పించి ఆధ్యాత్మికము, మతము మరియు సైన్స్ పట్ల సరైన ఆలోచన విధానాన్ని అలవాటు చేసి మూఢనమ్మకాలని పోగొట్టి సరైన అవగాహనతో సుఖమైన జీవితం సాగించడం. అందుకే ధ్యానమనో ప్రస్థానంలో యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మరియు ధ్యానం నేర్పిస్తారు. ఇప్పుడు మీడియంస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ముందుగా గురువుగారు మీడియంలోకి వచ్చే పద్ధతిని చూద్దాము. మనం హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, లేదా నాగ్పూర్లో కానీ చూసి ఉంటాం మీడియం విధానం. మీడియం అనే ఒక వ్యక్తి ధ్యానమనో ప్రస్థానంలోకి వచ్చి మెడిటేషన్లో కూర్చుంటారు. గురువుగారు ఆ మీడియంలోకి వచ్చాక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. కానీ మీడియంకి గురువుగారికి మధ్య ఎలా మొదలవుతుంది ఈ మీడియం పద్ధతి అనేది? మీడియం అనే ఒక వ్యక్తి మెడిటేషన్లో కూర్చున్నాక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక భాగం ఉంటుంది. ఆ భాగం యొక్క ఉపయోగం బాడీ బ్యాలెన్సింగ్, అంటే బాడీ టెంపరేచర్ని, బ్లడ్ ప్రెషర్ని, ఆకలి, దాహం, నిద్ర లాంటి నిత్య కార్యక్రమాలన్నీ నియంత్రిస్తుంది హైపోథాలమస్ అనే ఈ భాగం. మీడియం అనే వ్యక్తి మెడిటేషన్లో కూర్చున్నాక గురువుగారు సుప్రీం ఎనర్జీ రూపంలో ఈ మీడియంలోకి బ్రహ్మరంధ్రం నుండి ఎంటర్ అవుతారు. అయ్యాక హైపోథాలమస్ భాగాన్ని కంట్రోల్ చేస్తారు. అప్పుడు ఆ మీడియం తన సెన్సెస్ అన్నీ కోల్పోతారు. గురువుగారు మీడియం యొక్క మెటబాలిజం, నిద్ర, ఆకలి మరియు ప్రవర్తనని కంట్రోల్ చేస్తారు. ఇలా కంట్రోల్లోకి వచ్చాక గురువుగారు భక్తులు మరియు వాలంటీర్స్ అందరికీ బ్లెస్సింగ్స్ మరియు ఇంటర్వ్యూస్ ఇస్తారు.
ఆ రోజుకి ఆ పని మొత్తం అయిపోయాక గురువుగారు మీడియం యొక్క హైపోథలామస్ భాగాన్ని కంట్రోల్ చేయటం ఆపి బ్రహ్మరంధ్రం నుండి ఎనర్జీ రూపంలో వెళ్ళిపోతారు. ఈ విధంగా గురువుగారు మీడియం రూపంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాదులో ఒక మీడియం, తిరుపతిలో ఒక మీడియం, అలాగే నాగ్పూర్లో మరియు విజయవాడలో మీడియంస్ ఉన్నారు. ఒకేసారి ఈ మీడియంస్ అందరిలోనూ గురువుగారు ఎనర్జీ రూపంలో ఎంటర్ కాగలరు. హైదరాబాదులో 2001 జూలై 5వ తారీఖున గురువుగారు ఒకేసారి 9 మంది మీడియంస్లోకి వచ్చారు, అది ఒకే స్టేజ్ మీద. ఇలా ఏ దేశమైనా ఏ టైంలోనైనా ఎలాంటి వారిలోనైనా గురువుగారు సుప్రీం ఎనర్జీ రూపంలో ఎవరినైనా మీడియం కింద మార్చి మనకి సహాయం చేయడానికి వస్తారు. మనలో చాలామందికి మీడియం విధానం అనేది ధ్యాన మనోప్రస్థానంలో చాలా అనుభవమే. అలాగే మీడియం విధానం అనేది ధ్యానం మన ప్రస్థానానికి నిమిత్తమై లేదు. మన చుట్టుపక్కన ఉండేవారు కూడా మీడియంస్ కింద కొన్ని నిమిషాలైనా ఉండవచ్చు, వారిని గమనించండి. మరి మీడియంలో ఉన్నప్పుడు గురువుగారు ఆయన ఫిజికల్గా ఉన్న ప్లేస్లో ఏం చేస్తూ ఉంటారు? ఆయన దినచర్యలు చేసుకుంటూ వచ్చిన భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. అంటే మీడియంలో ఉన్నా లేకున్నా ఆయన కూడా ఆయన ఉన్న చోటు నుండి భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. మీడియం పద్ధతి అనేది నమ్మటం చాలా కష్టమండి, కానీ రకరకాల చోట్లలో గురువుగారిని కలిసిన వారికి తెలుస్తుంది మీడియం అనేది నిజమని. నేనైతే ఇది ఒక అద్భుతమని అనుకుంటాను. మరి గురువుగారు ఒక మీడియం విధానంలో మాత్రమే భక్తులతో మాట్లాడతారా? కాదండి, ఇంకా చాలా రకాలుగా ఇంటరాక్ట్ అవ్వగలరు. అందులో కొన్ని ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా రెడోలెన్స్ విధానం అంటే గురువుగారు మనకి దగ్గరలో ఉన్నప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది. ఈ సువాసన మంచి అగరబత్తి సువాసన లాగా అనిపిస్తుంది, కానీ అది గురువుగారి ప్రెజెన్స్ మాత్రమే. ఈ అనుభవం మనలో చాలామందికి ఉంటుంది. తరువాత ఆడియో విజువల్ ఫీలింగ్స్ అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు గురువుగారు మాట్లాడతారు. కొంతమందికి గురువుగారు కల్లోకి వచ్చి తను చెప్పాల్సిన విషయం చెప్తారు. తరువాత స్టేజ్ ఆఫ్ విజన్ అంటే రెగ్యులర్గా ధ్యానం చేసే కొంతమంది బెటర్ విజనరీ స్టేజ్లో ఉంటారు. అంటే వాళ్ళ డెసిషన్స్ కానీ, ప్రయత్నాలు చేసే విధానాలు కానీ, ఆలోచన తీరు కానీ, జీవన విధానం కానీ అన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా దాదాపుగా సక్సెస్ చూస్తారు. తరువాత వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ దాదాపుగా రెగ్యులర్గా మెడిటేషన్ చేసేవాళ్ళు కొంతమందికి ఈ అనుభవం ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు కొంచెం వైబ్రేట్ అవ్వటం జరుగుతుంది కొంతమందికి. గురువుగారు డివైన్ హీలింగ్ కూడా చేస్తారు. అంటే డైరెక్ట్గా కానీ, మీడియం విధానంలోనైనా కానీ, మరి ఇంకే రూపంలోనైనా కానీ ఆరోగ్య సమస్యలను నివారిస్తారు. గురువుగారి గురించి మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన ఓమ్ని ప్రజెంట్ అంటే విశ్వమంతటా వ్యాపించిన ఎనర్జీ అన్నమాట. మనము ఎక్కడికి వెళ్ళినా గురువుగారి ఎనర్జీ ఉంటుందన్నమాట. తర్వాత ఓమ్నిపోటెంట్ అంటే చాలా పవర్ఫుల్ లేదా ఏదైనా చేసే కెపాసిటీ ఉండడం అన్నమాట. అలా తర్వాత ఓమ్నిసైంట్ అంటే ఏ విషయం గురించైనా నాలెడ్జ్ ఉండటం అన్నమాట. తర్వాత ఓమ్నిఫిక్ అంటే ఏదైనా క్రియేట్ చేసే కెపాసిటీ ఉండటం అన్నమాట. చివరగా ఓమ్నిఫేరియస్ అంటే అన్నిటిలోనూ అంతటా తన ఎనర్జీ ఉండటం అన్నమాట. మన వీడియోలో ఇప్పుడు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మరియు ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. మనలో చాలామందికి తెలుసు మెడిటేషన్ చేసే ముందు యోగా ఖచ్చితంగా చేయాలి అని. అలా చేయడం ద్వారా కలిగే లాభాలు మీకు ఇప్పుడు అర్థమవుతాయి. మొదటగా బాడీ మైండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. అలాగే బాడీ చాలా ఫిట్గా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించగలదు. మరికొన్ని ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కింద కూడా పనిచేస్తుంది యోగా. మనసుకి ప్రశాంతత, సంతృప్తి ఇచ్చి క్రమశిక్షణని అలవాటు చేస్తుంది యోగా. తద్వారా మన మెటబాలిజంని సరిచేస్తూ రోగ నిరోధక శక్తిని ప్రసాదిస్తుంది. మన జీవనాడి మండలము అంటే మన వెనుపూస నుండి చాలా నాడీ మండలాలు మొదలవుతాయండి. వాటిని సొమాటిక్ నర్వ్స్ అంటారు. ఈ సొమాటిక్ నర్వ్స్ శరీరం అంతా ఉంటాయి. యోగా వల్ల ఈ సొమాటిక్ నర్వ్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. అలా యాక్టివ్గా ఉండడం వల్ల రక్తం శుద్ధి అయ్యి అన్ని అవయవాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి యోగాతో. అందుకే అందరూ యోగా ఖచ్చితంగా చేయాలి.
తరువాత ప్రాణాయామ వల్ల లాభాలు తెలుసుకుందాం. మన అందరికీ ప్రాణాయామ చేసే పద్ధతి తెలుసు కదండి. అయితే ప్రాణాయామ ద్వారా అధిక ఆక్సిజన్ని పీల్చుకుంటున్నామన్న సంగతి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఆ ఆక్సిజన్ వల్ల న్యూరాన్స్ బలంగా తయారవుతాయి. అలా న్యాచురల్గా చనిపోయే న్యూరాన్స్ సంఖ్య తగ్గిస్తుంది ప్రాణాయామ. అలాగే డార్మెంట్గా ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తుంది ప్రాణాయామ. డార్మెంట్ న్యూరాన్స్ అంటే లైఫ్ ఉన్నా కూడా ఉపయోగం లేని న్యూరాన్స్ అన్నమాట. ప్రతి ఒక్క న్యూరాన్ని కనెక్ట్ చేస్తుంది ప్రాణాయామ. అలా కాకుండా చాలా బలహీనంగా కనెక్ట్ అయ్యి ఉన్న న్యూరాన్స్ కానీ, అసలు కనెక్షన్ లేని న్యూరాన్స్ కానీ, వీటి వల్ల బ్రెయిన్కి అనారోగ్యం వస్తుంది. ఆ కనెక్షన్ బలంగా ఉంటుంది రోజు ప్రాణాయామ చేస్తే. పైగా కొత్త న్యూరాన్స్ కూడా పుడతాయి ప్రాణాయామ వల్ల. అంటే బ్రెయిన్కి కానీ న్యూరాన్స్కి కానీ సంబంధించిన అనారోగ్య సమస్యలకు మంచి ఉపహారం ప్రాణాయామ. న్యూరాన్స్కి మాత్రమే మేలు చేస్తుందా ప్రాణాయామ? లేదు. ఇంకా చాలా లాభాలు ఉన్నాయండి ప్రాణాయామతో. వాటిలో కొన్ని లాభాలని తెలుసుకుందాము. ముందుగా మనసుకి ప్రశాంతత కలిగి టెన్షన్ని తగ్గిస్తుంది. తద్వారా మనసుకి ప్రశాంతత కలగటం ద్వారా ధ్యానం చేయటం ఈజీ అవుతుంది. ప్రతిరోజు ప్రాణాయామ చేయటం వల్ల లంగ్స్ బాగా బలపడతాయి. దాని ఫంక్షనాలిటీ పెరుగుతుంది. అలాగే రక్తనాడీమణులలో కొవ్వు శాతం తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి ఇమ్యూనిటీ పెరుగుతుంది ప్రాణాయామ వల్ల. అలా అవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ మరియు హార్మోన్ల సమస్య తగ్గుతుంది. ప్రాణాయామం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ప్రతి అవయవానికి, ప్రతి కణానికి చేరుతుంది ఆక్సిజన్. దాని ద్వారా చనిపోయిన కణాలను కొత్తగా ఏర్పడిన కణాలు రీప్లేస్ చేస్తాయి. అంతేకాకుండా రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ని పెంచుతుంది ప్రాణాయామ. అలాగే చర్మ సమస్యలను నిర్మూలిస్తుంది ప్రాణాయామ. మన శరీరంలో ఉండే ఇంప్యూరిటీస్ని, టాక్సిన్స్ని రిలీజ్ చేయగలదు ప్రాణాయామ. ఇన్ని లాభాలు ఉన్న ప్రాణాయామ అంటే ఆక్సిజన్ ఒక వైటల్ పవర్ కింద ఉండి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి ప్రాణాయామ చేసుకుంటారు కదండి రోజు, తప్పకుండా చేసుకోండి. తరువాత మెడిటేషన్ మరియు ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తున్నట్లుగా ధ్యాన సాధన యోగాతో మొదలు పెట్టాలి. యోగా చేసేటప్పుడు శ్వాసని ఒక ప్రక్రియలో తీసుకుని చేస్తూ ఉంటే ఇంకా ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా కొంతవరకు ప్రాణాయామ అయిపోతుంది. గురువుగారు యోగా అంటే బాడీ మైండ్ కోఆర్డినేషన్ అని, లేక శరీరం మరియు మనసు యొక్క సమన్వయత అని డిఫైన్ చేశారు. యోగాతో వచ్చే లాభాలు మనం ఈ వీడియోలో ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. మరి ఖచ్చితంగా ధ్యాన ప్రక్రియ చేసేటప్పుడు యోగా కూడా చేస్తే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. ధ్యాన ప్రక్రియలో యోగా తరువాత ప్రాణాయామ 1 లేదా 3 రౌండ్స్ ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే కొంతవరకు ధ్యాన ప్రక్రియలో తర్వాత వచ్చే స్టేజ్ అది కూడా కొంతవరకు పూర్తవుతుంది. అలాగే ధ్యాన ప్రక్రియను యోగా మరియు ప్రాణాయామతో స్టార్ట్ చేస్తే ధ్యాన ప్రక్రియ మొత్తం ఎక్కువ టైం పట్టదు, చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. మెడిటేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి. ముందుగా కాన్సన్ట్రేషన్, అంటే నా అనుభవం ప్రకారం మెడిటేషన్లో ఎన్ని ఆలోచనలు వస్తున్నా ఒకే ఆలోచన మీద ధ్యాస పెట్టడం. ఉదాహరణకు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసేటప్పుడు గురువుగారి మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ అలా చేసేటప్పుడు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. అరరే, ఇంకా ఈ రోజుకి వంట కాలేదే, అమ్మో ఆఫీస్కి టైం అయిపోతుంది, ఇలాంటివి అన్నమాట. కానీ ధ్యాన ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ స్టేజే కాంటంప్లేషన్గా మారుతుంది. అంటే గురువుగారి మీద ధ్యాస ఇంటెన్స్డ్గా పెడతామన్నమాట. మరి ఈ స్టేజ్లో వేరే ఆలోచనలు రావా అనే ఒక డౌట్ మీకు రావచ్చు. వస్తాయి, కానీ కాన్సన్ట్రేషన్ స్టేజ్లో కన్నా కూడా చాలా తక్కువ ఇంటెన్సిటీతో వస్తాయి. అలా మనము ఈ ప్రక్రియ చేస్తూ ఉంటే ఆలోచనలు చాలా తగ్గిపోతాయి. అలా స్లోగా మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్తాము. మెడిటేషన్ స్టేజ్లో గురువుగారి మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. ఒక్కొక్కసారి గురువుగారి చిత్రపటం కూడా మర్చిపోతాము. ఈ స్టేజ్ కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. మెడిటేషన్ తర్వాత వచ్చే స్టేజ్ ధ్యానం. ఈ స్టేజ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుభవిస్తారు.
ఇలా ప్రతిరోజు యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ మరియు ధ్యానం ప్రాక్టీస్ చేస్తే అది ప్రస్థాన సాధన అవుతుంది. ఇలా ప్రతిరోజు సాధన చేయటం అనేది దాదాపుగా 30 నుండి 45 నిమిషాల వరకు పడుతుంది. అమ్మో అంతసేపా అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మనం ఖచ్చితంగా అంతసేపు కేటాయిస్తాము. మరి సాధన ద్వారా కలిగే లాభాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా శాంతి, విశ్రాంతి కలిగి మనసుకి ప్రశాంతత ఉంటుంది. రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మనం అలసిపోయినట్లుగా అనిపించదు. చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తాము. ఎంత ఒత్తిడి ఉన్నా, అనుకూల పరిస్థితులు లేకున్నా ప్రవర్తనలో మార్పు రాదు. అంటే ఆవేశానికి లోనవ్వటం, కోపంగా ఉండటం లాంటివి జరగవు. దీనివల్ల స్ట్రెస్ అనేది మనకి రాదు. స్ట్రెస్ ఉండటం వల్ల కలిగే అనారోగ్యం గురించి మనకి తెలిసిందే. అలాగే ధ్యాన ప్రక్రియలో ఒకరోజు ఎక్కడ ఆపామో మరలా నెక్స్ట్ డే ఆపిన ప్రక్రియ నుండే చేయగలుగుతాము. దీనివల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే బ్రెయిన్లో కానీ శరీరంలో ఎక్కడైనా కానీ అవసరం ఉన్న చోటు కానీ, న్యూరాన్స్ డ్యామేజ్ అయిన చోటు కానీ, పాత న్యూరాన్స్ చనిపోయే చోటు కానీ ఇలాంటి ఏరియాస్లో కొత్త న్యూరాన్స్ పుడతాయి. అలా పుట్టడం వల్ల పార్కిన్సన్ వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి, హంటింగ్టన్ వ్యాధి మరియు స్ట్రోక్ లాంటి అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. ధ్యాన ప్రక్రియ ఇలాంటి అనారోగ్యాలకు ఒక మందులాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నాకు తెలిసి మెడికల్ ఫీల్డ్లో కానీ మరియు రీసెర్చ్ ఫీల్డ్లో కానీ ఇంకా ప్రూవ్ చేయలేదు. అలాగే మన డిఎన్ఏలో పర్మనెంట్గా మార్పులు జరుగుతాయి. అలా జరగటం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ నుండి వచ్చే చాలా రకాల అనారోగ్యాల నుండి మనం తప్పించుకోవచ్చు. ధ్యాన ప్రక్రియ ద్వారా కాన్షియస్నెస్ మరియు కన్సైస్ అనేవి పెరిగి కరెక్ట్గా పనిచేస్తాయి. అందుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ధ్యాన ప్రక్రియ వల్ల కలిగే లాభాలు కొన్ని చూసాం కదండి. మరి అందరూ ఖచ్చితంగా ప్రతిరోజు ప్రస్థాన సాధన చేసుకోవాలి. ఈ వీడియోలో చివరగా గురువుగారు రచించిన గ్రంథాల వివరాలు తెలుసుకుందాం. ఆయన 30కి పైగా గ్రంథాలు రచించారు. ఆయన రాసిన బుక్స్లలో అనేక విషయాలు ఉంటాయి. సైన్స్ గురించి, పాలిటిక్స్ గురించి, సొసైటీ గురించి, మానవ జన్మల గురించి, వారి అనుబంధాల గురించి, ఎవల్యూషన్ గురించి మరియు రిలీజియన్ గురించి రాశారు. ఈ బుక్స్ అన్నీ మనకి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చి మూఢనమ్మకాలని పోగొడతాయి. మరి మీరు ఏమైనా బుక్స్ చదివి ఉంటే మీకు నచ్చిన బుక్ ఏదో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. స్ఫూర్తి ఓం. నమస్తే.